ఒక నమ్మకం కోట్ల మంది గుండె చప్పుడు. ఒక రొట్టె ముక్క జీవితాన్ని మార్చేసే ఒక అద్భుత ఆయుధం. కులం లేదు, మతం లేదు, అక్కడ కేవలం మనుషుల నమ్మకం మాత్రమే మాట్లాడుతుంది. దేశ విదేశాలను సైతం నెల్లూరు వైపు తిప్పుకునేలా చేసే రొట్టెల పండుగ స్వర్ణాల చెరువు సాక్షిగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఇలా మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే అక్కడ ఒక రొట్టె పట్టుకుంటే చాలు ఆ కోరిక తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అసలు 400 ఏళ్ల క్రితం జరిగిన ఆ భయంకరమైన యుద్ధం ఏంటి? నవాబు కూతురి ప్రాణాలు కాపాడిన ఆ సమాధి మట్టి రహస్యమేంటి? ఈ ఏడాది ఈ 5 రోజుల ఉత్సవంలో జరుగుతున్న తాజా సంచలనాలేంటి? ఇప్పుడు చూద్దాం. చరిత్ర కలిగినటువంటి బారా షహీద్ దర్గా కుల మతాలకు అతీతం సర్వమత సమానత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ బారా షహీద్ దర్గా నెల్లూరు జిల్లా. అయితే ఈ సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ యొక్క పండుగ నెల్లూరు జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా భారతదేశం అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మౌలిక వసతుల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు ప్రాంగణం ఇప్పుడు ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం. లక్షలాది మంది భక్తుల ఆర్తనాదాలు, నమ్మకాల మధ్య రొట్టెల పండుగ జాతర మొదలైంది. అయితే ఈ పండుగ వెనుక 4 శతాబ్దాల నాటి ఒక నెత్తుటి యుద్ధ చరిత్ర దాగి ఉంది. 400 సంవత్సరాల క్రితం ఇస్లాం మత ప్రచారం కోసం అరబ్ దేశం నుండి వచ్చిన తురుక్ మాన్లకు ఇక్కడ ఇస్లామేతరులకు మధ్య ఒక పవిత్రమైన యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో 12 మంది వీరులు ప్రాణత్యాగం చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన ఆ ఘోర కలయికంలో ఆ 12 మంది వీరుల తలలు తెగిపడిన వారి మొండాలను గుర్రాలు మోసుకుంటూ వచ్చి ఈ స్వర్ణాల చెరువు సమీపంలోనే వదిలేశాయి. కాలక్రమేణా అవే బారా షహీద్ అంటే 12 మంది అమరుల దర్గాగా మారి ఈ పవిత్ర భూమికి ఒక అద్భుతమైన శక్తిని తీసుకొచ్చాయి. భారతదేశం కాలం గిర్రున తిరిగింది. ఆర్కాట్ నవాబుల పరిపాలన కాలం అది. ఒకరోజు రాత్రి స్వర్ణాల చెరువులో బట్టలు ఉతికే రజక దంపతులకు ఒక అతీంద్రియ అనుభవం ఎదురైంది. ఆ రజకుడి భార్య కలలోకి బారా షహీద్ అమరులు వచ్చి, నవాబు కూతురు ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతుంది, మా సమాధుల పక్కనున్న పవిత్ర మట్టిని తీసుకువెళ్లి ఆమె నుదుటిపై రాయండి అని చెప్పారు. తెల్లవారాక నిజంగానే నవాబు తన కూతురి ప్రాణాలు కాపాడిన వారికి భారీ బహుమతులు ఇస్తామని దండోరా వేయించాడు. అదే సమయంలో ఒక క్రూరమైన పులి తన తోకతో ఆ సమాధులను శుభ్రం చేయడాన్ని రజకుడు కళ్లారా చూశాడు. దాంతో నమ్మకం కుదిరిన రజకుడు ఆ మట్టిని నవాబు ఆ స్థానానికి చేర్చాడు. ఆ మట్టిని లేపనంగా పోయగానే నవాబు కుమార్తె క్షణాల్లోనే కోలుకుంది. ఆ సంతోషంలో నవాబు కుటుంబం ఇక్కడికి వచ్చి తాము తెచ్చుకున్న రొట్టెలను భక్తులతో పంచుకున్నారు. అదే ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధి చెందిన రొట్టెల మార్పిడికి పునాది అయింది. చరిత్ర కలిగినటువంటి బారా షహీద్ దర్గా కుల మతాలకు అతీతం సర్వమత సమానత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ బారా షహీద్ దర్గా నెల్లూరు జిల్లా. అయితే ఈ సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ యొక్క పండుగ నెల్లూరు జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా భారతదేశం అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మౌలిక వసతుల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క దర్గాలో ఏటా రొట్టెల పండుగ చేయడం జరుగుతుంది. అనేక మంది భక్తులు సంవత్సరం పెరుగుతూనే వచ్చారే తప్ప వాళ్ళ నమ్మకాల్ని పెంచే విధంగానే జరుగుతుంది, కానీ ఎక్కడొకరు తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి దాంట్లో అనుగుణంగానే రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి నిత్య పర్యవేక్షణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి యొక్క సహకారంతో ఈసారి నెల ముందు నుంచే మౌలిక వసతుల కల్పనకు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అప్పట్లో కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే జరిగిన ఈ పండుగ ఇప్పుడు ఏకంగా 5 రోజుల మహాజాతరగా మారింది. ఆంధ్ర, తెలంగాణలతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, అంతెందుకు విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి విమానాల్లో వస్తున్నారు. పద్ధతి చాలా సింపుల్. భక్తులు దర్గాలో ప్రార్థనలు చేసి స్వర్ణాల చెరువులో మోకాలిలోతు నీళ్లలోకి దిగుతారు. తమకు కావలసిన కోరిక అంటే సంతాన రొట్టె, ఉద్యోగ రొట్టె, వీసా రొట్టె, పెళ్లి రొట్టె పేరుతో ఒకరి రొట్టెని మరొకరు మార్చుకుంటారు. ఈ ఏడాది కోరిక కోరుకుంటూ రొట్టె తీసుకున్న భక్తుడు ఆ కోరిక తీరగానే వచ్చే ఏడాది మళ్లీ ఇక్కడికి వచ్చి కోరిక తీరిన రొట్టెగా దాన్ని వదిలివేయాలి. ఈ సెంటిమెంట్ ఎంత పవర్ఫుల్ అంటే కోరికలు తీరిన వారు కృతజ్ఞతగా ఇక్కడే లక్షలాది మందికి అన్నదానాలు, మజ్జిగను పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ బారా షహీద్ దర్గా విశిష్టత ఏమిటంటే ఇది రొట్టెల పండుగ
రొట్టెల పండుగ అనేది ఒక మత సామరస్య వేదికల నుంచి పుట్టుకొచ్చినటువంటి పండుగ. ఇది ఒక రిలీజియన్కి, ఒక మతానికి, ఒక కులానికి సంబంధించినటువంటి పండగ కాదు. ఇది బారా షహీద్ దర్గా భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి సృష్టించుకున్నటువంటి పండగ. ఎందుకంటే ఇక్కడ కోరికల రొట్టెలు మార్పిడి కార్యక్రమాలు జరుగుతాయి. ముందుగా వచ్చిన వారు దర్గాని సందర్శించుకొని ఒక కోరిక కోరుకుంటారు. ఉదాహరణకు మేము ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక వారు కోరుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి వారు ఇల్లు కట్టుకుంటారు. ఆ కోరిక దేవుడు వారికి పూర్తి చేస్తారు. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మాకు గృహ రొట్టె అని చెప్పి వారు ఒక రొట్టెని తీసుకొని ఇక్కడికి వస్తారు. ఇంకొక వారు అక్కడ ఉంటారు, ఇంకొక కుటుంబం అక్కడ ఉంటుంది. వారికి ఉద్యోగం దొరికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగ రొట్టె అని చెప్పి వారు తీసుకొని వచ్చి స్వర్ణాల చెరువులో ఉంటారు. ఈ గృహ రొట్టె ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వారు ఈ గృహ రొట్టె తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ స్వర్ణాల చెరువులో వారిని అడిగితే మా దగ్గర ఉద్యోగం రొట్టె ఉంది అని చెప్పి వారు చెప్పినప్పుడు మాకు గృహ రొట్టె కావాలి అని చెప్పి వారు అడిగినప్పుడు మాకు ఉద్యోగం రొట్టె కావాలి, మా దగ్గర గృహ రొట్టె ఉంది అని చెప్పి వీళ్ళు మార్పిడిలు చేసుకునే స్త్రీల కార్యక్రమం అన్నమాట. ఇది మహిళలు ముఖ్యంగా కోరుకునే కోరికలు అన్నమాట. ఇది ప్రతి ఏటా భక్తులు పెరగడంతో ఇది వేలల్లో నుంచి లక్షల్లోకి చేరి ఈ యొక్క బారా షహీద్ దర్గా రొట్టెల పండగ అనేది ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా ఈ అద్భుత మహోత్సవాన్ని 8 ఏళ్ల క్రితమే ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ ఏడాది జూన్ 26 నుండి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం వక్ఫ్ బోర్డు, నెల్లూరు కార్పొరేషన్ సంయుక్తంగా కళ్లు చెదిరే ఏర్పాట్లు చేశాయి. ముఖ్యంగా జూన్ 27 శనివారం రాత్రి జరిగే అత్యంత పవిత్రమైన గంధం మహోత్సవం కోసం లక్షలాది మంది తరలిరానున్నారు. ఈ భారీ క్రౌడ్ ను కంట్రోల్ చేయడానికి, భక్తులకు ఎటువంటి లోటు లేకుండా చూడడానికి కూటమి ప్రభుత్వ మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్లతో పాటుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పక్కా పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వ్యూహాలతో రంగంలోకి దిగారు. ఇంచుమించు చెప్పినట్టు 450 సంవత్సరాల చరిత్ర కలిగింది. అప్పటి నుంచి కూడా ఒక రాజుగారు, అప్పుడు ఏం లేదు ఇక్కడ దర్గా అనేది ఏం లేదు. ఒక చిన్న ఇది ఇక్కడ మాత్రం ఉండేది. తలలు కాదు, ముండ్యాలు ఒకటే మాత్రం ఉండే. ఇక్కడ 12 మంది ముండ్యాలే ఉన్నాయి. తలలు మాత్రం గండావరంలో ఉన్నాయి. 12 తలలు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే వీటి ముక్కుపుడి కూడా తీరుతారని చెప్పి ప్రతి ప్రజలకి తెలుసు. 12 మంది 12 కోరికలు, సంతానం గురించి, ఉద్యోగం గురించి, ఆరోగ్యం గురించి, ప్రతి కోరికలైనా కూడా ఈ బారా షహీద్ దర్గాలో జరగద్ది. అందుకోసం హిందూ ముస్లింలు ఐక్యతగా ఇంచుమించు 30 నుంచి 50 లక్షల మంది వస్తున్నారంటే ఇలా బారా షహీద్ దర్గాలో మహిమల గురించే వస్తున్నారు. బారా షహీద్ స్వర్గీయ వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఒక రోజు, తర్వాత 2 రోజులు, 5 రోజులు చేశారు ఆయన కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ముందు జిల్లాల వారిగా వచ్చారు, తర్వాత రాష్ట్రమంతటా ఈ పండుగ వ్యాపింపజేసి రాష్ట్రమంతటా జరిగింది. ఈ బారా షహీద్ల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈరోజు ఏ రకమైన రొట్టె పట్టుకున్నా నెక్స్ట్ సంవత్సరానికి ఆ కోరిక తీరి అక్కడి నుంచి భక్తులు వచ్చి ఇక్కడ మరలా వారు తీరినటువంటి కోరిక రొట్టెని వదిలేటటువంటి వారు. సౌభాగ్యం రొట్టె ఈరోజు కొంచెం ఒక చిన్న గుడిసెలో ఉన్నటువంటి వారు కూడా వారి ఇంట్లో ఒక్కరు సంపాదిస్తా వారికి చాలినటువంటి ఆదాయం ఉన్నప్పుడు వారు వచ్చి ఇక్కడ రొట్టె వదిలిపోతే నెక్స్ట్ ఇయర్కి మరలా వారికి సౌభాగ్యం పెరుగుతుంది. రెండోది సంతానం రొట్టె. హిందూ ముస్లిం భేదం లేకుండా మత సామరస్యానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న నెల్లూరు రొట్టెల పండుగ ఈ ఏడాది సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది.